జిల్లాలో సాగుకు సరిపడా ఎరువులు సిద్ధంగా ఉన్నాయని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి చెప్పారు. కలెక్టరేట్లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఎరువుల కోసం రైతులు ఆందోళన చెందవద్దని కోరారు. ఎరువులు దొరకకపోయినా పక్కదారి పట్టినట్లు తెలిసిన అధిక ధరలకు విక్రయిస్తున్న జిల్లా స్థాయి కంట్రోల్ రూమ్ నెంబర్ 8331105627 సంప్రదించవచ్చునని సూచించారు. జిల్లాలో ఖరీఫ్లో 1,28,000 హెక్టార్లలో సాగు అవుతుందని అంచనా వేయగా ఇప్పటి వరకు సుమారు 13,734 హెక్టార్లలో వివిధ పంటలు సాగయ్యాయని చెప్పారు. రైతులు యూరియాపై అపోహలు విడనాడాలని ఏపీఏఐఎంఎస్ యాప్లో నమోదైన రైతులందరికీ సరిపడా యూరియా సిద్ధం చేస్తున్నామని చెప్పారు. నిర్ణీత మోతాదు మించి యూరియా వాడవద్దని సూచించారు. వచ్చే ఏడాది కూడా వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉందని, అందువల్ల రైతులంతా ప్రత్యామ్నాయ ఉద్యాన పంటల వైపు దృష్టి సారించాలని కలెక్టర్ కోరారు. ఎన్ని ఎకరాలైతే మనకు సాగులో ఉందో అన్ని ఎకరాలకు సరిపోయేటంత ఎరువు మనకు వస్తుంది. సో ఇప్పటికి మనకు టోటల్గా 33,762 మెట్రిక్ టన్నుల ఎరువు అవసరం ఉంటుంది, యూరియా అవసరం ఉంటుంది మేజర్గా. సో ఇప్పటికి మనకు మొదటి దఫాగా మనకు 11,288 మెట్రిక్ టన్నుల యూరియా ఆల్రెడీ మనకు వచ్చింది. మొదటి దఫాలో మనకు అవసరం ఉండేది 11,141 మెట్రిక్ టన్నులు అవసరం ఉంటుంది. సో మామూలుగా ఏంటి, రైతు వచ్చినప్పుడు ఎరువు ఇద్దాంలే అని, అటువంటిది లేకుండా ఏపీ ఎయిమ్స్ ద్వారా మేమే చొరవ తీసుకొని ఈసారి ఇప్పటికీ 54% రైతులందరినీ కూడా మోటివేట్ చేసి మీరు వచ్చి తీసుకెళ్ళండి, మళ్ళీ మీకు ఆ రోజు రష్ ఎక్కువైపోయి మాకు లేట్ అవుతుంది అనే అపోహలు వద్దు, మీరు తీసుకెళ్ళండి అని చెప్పి మేజర్గా ఇప్పుడు ప్రైవేట్ ప్లేయర్స్ దగ్గర ఏదైతే ఉందో అవంతా కూడా ఇప్పటికీ 54% మనం డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఇంకొక 46% ఏదైతే పెండింగ్ ఉందో అది కూడా ఒక వారంలో మొదటి విడత ఏదైతే మీరు యూరియా వేయాలనో అదంతా కూడా మేము డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఎటువంటి అపోహలు పెట్టుకోకండి. సో మనకు ప్రభుత్వం వారు అలాగే అగ్రికల్చర్ యూనివర్సిటీ వారు మనకు నిర్దేశించిన ఏదైతే ప్యాడీకి అంటే వరికి 75 కేజీలు ఉందో, అలాగే మొక్కజొన్నకు 150 కేజీలు ఉందో, మన చెరకుకు 130 కేజీలు, చెరకుకు 250 కేజీలు, పత్తికి 130 కేజీలు, ఈ స్కేల్లో మనకు 3 దఫాలుగా మనకు ఎరువు ఇవ్వబడుతుంది. ఎందుకంటే అంతా ఒకేసారి వెయ్యం కాబట్టి, మనం 3 దఫాలుగా వేస్తాం కాబట్టి. సో ఇందులో మనం ఎక్కువ వేస్తున్నాము, ఎక్కువ కావాలి అంటే ఎట్టి పరిస్థితుల్లో భూమి 75 కేజీలకు మించి నువ్వు ప్యాడీ వేసిన తర్వాత భూమి తీసుకోదు, అదంతా కూడా వేస్ట్గా మనం బయటకు వచ్చేది. లేకుంటే ప్యాడీలో అక్యుములేట్ అవుతుంది, ఏదైతే మనకు ధాన్యం ప్రొడ్యూస్ అవుతుందో ఆ ధాన్యంలో అక్యుములేట్ అయిపోయి మన ఫుడ్ సైకిల్లోకి వస్తుంది అదంతా కూడా. సో దాన్ని ఎలిమినేట్ చేయడం కోసము ఒక స్కేల్ ఎంత మనకు అత్యధికంగా ఎంత అవసరమో అంత మాత్రమే మనము ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ వారు నిర్ధారించడం చాలా మంచి విషయాలు. ఎందుకంటే